హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతుంటాడు, పర్సంటేజ్ కి సంబంధించింది. సో ఇక్కడ ఎగ్జామ్ లో కొంత పర్సంటేజ్ ఇచ్చి ఫెయిల్ అవుతాడు విద్యార్థి, ఇంకో కొంచెం మార్కులు అట్లా అడుగుతుంటాడు. కాబట్టి ఈ క్వశ్చన్ చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అడుగుతాడు. దీనికి కాన్సెప్ట్ కాకుండా స్మార్ట్ గా షార్ట్ కట్ లో చేద్దాం, ఓకేనా? రైట్. క్వశ్చన్ ఏంటంటే, ఒక పరీక్షలో 35% మార్కులు పొందితే పాస్ అవుతారు ఒక విద్యార్థి. 32% మార్కులు పొంది 6 మార్కులు, అంటే ఇక్కడ 32% మార్కులు పొంది 6 మార్కులు తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అయితే పరీక్షలో గల గరిష్ట మార్కులు ఎంత అని అడుగుతుంది క్వశ్చన్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, మళ్ళీ సరే. ఒక పరీక్షలో 35% మార్కులు పొందితే పాస్ అవుతాడు. 32% మార్కులు పొందితే పాస్ అవుతాడంట ఒక విద్యార్థి. అదే 32% మార్కులు పొంది 6 మార్కుల తక్కువతో ఫెయిల్ అయ్యాడు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 6 మార్కుల తక్కువతో ఫెయిల్ అయ్యాడు. అయితే పరీక్షలో గల గరిష్ట మార్కులు ఎంత అంటాడు. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ ఫార్ములా సింపుల్ గా, ఫార్ములా కూడా అవసరం లేదు. L/D ఇంటూ 100 అని రాసుకుందాం. ఎల్ అంటే ఏంటంటే లోయెస్ట్, తక్కువ మార్కులు. ఎల్ అంటే లోయెస్ట్, తక్కువ మార్కులతో వచ్చింది. తక్కువ మార్కులు ఎంత? 6 మార్కులు తక్కువ అన్నాడు కాబట్టి 6 మార్కులు తక్కువ, లోయెస్ట్ 6 బై డి. డిఫరెంట్ అంటే పర్సంటేజ్ డిఫరెంట్. 35% 32%. 35% 32% డిఫరెంట్ ఎంత? 35% 32% డిఫరెంట్ ఎంత? 3. కాబట్టి డిఫరెంట్ 3 ఇంటూ 100. ఇప్పుడు 3 టేబుల్ 6, 3 1s 3 2s. ఇప్పుడు రిమైనింగ్ ఏమొచ్చింది? 2 ఇంటూ 100 200. అంటే ఆ మార్కులు, గరిష్ట మార్కులు ఎన్ని ఉంటా ఆ ఎగ్జామ్ లో? గరిష్ట మార్కులు ఎన్ని? 200 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి లో ఉంది. కాబట్టి 200, ఆప్షన్ డి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.